జనాలు తెలుసో తెలియకో తప్పుగా అడుగులేసి నష్టపోతుంటారు, కానీ నేను అలా కాదు. దేంట్లో అడుగు పెట్టినా నష్టపోవడమే. మన సుడి అలా ఉంది మరి. ఆ రోజుల్లో నిత్యావసరాలు అంతే కూడు గూడు బట్ట అనేవాళ్ళు, కానీ ఇప్పుడు నిత్యావసరాలు అంతే ఆ మూడిటితో పాటు స్మార్ట్ ఫోన్ 5G డేటాను కూడా యాడ్ చేయాలేమో. నీకు ₹1,00,000 కావాలని మా నాన్న అడుగుతానన్నావు, అడిగేవా? అడిగా. ఏమన్నాడు? నువ్వు తిట్టనంటే చెప్తా. ఫస్ట్ చెప్పు. తిట్టకూడదు మరి. తిట్టని చెప్పు. అల్లుడు నీకు 1,00,000 కాదు, కావాలంటే ఇంకో 1,00,000 ఇస్తా, ఆ రాక్షసుని మాత్రం ఇంటికి పంపించద్దు అన్నాడు. ఏంటే సరే కొంచెం సన్నబడ్డావు. ఉదయం నుంచి ఎంత కష్టపడుతున్నావు బంగారం, కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు కదా. ఇంత అందమైన అమ్మాయిని దేవుడు నాకు ఇచ్చాడంటే నేను ఎంత అదృష్టవంతున్నా. మీ అమ్మానంత ఫోన్ మాట్లాడేవా? మాట్లాడరా బంగారం. ఇవే శాంతి మంత్రాలు. పెళ్ళైన మగాడు ప్రతిరోజు ఈ మంత్రాలు జపించాడంటే ఇంట్లో గొడవలే ఉండవు. శాంతం ప్రశాంతం నమస్కారం. మీరు ఎన్ని మంత్రాలు వేసినా టైం వచ్చినప్పుడు మీ ఎంత చూస్తాం. నమస్కారం. ఉన్న ఐశ్వర్యాన్ని అనుభవించాలి కానీ పెట్టుకుంటే పోతాయేమో ముట్టుకుంటే పోతాయేమో అంటే అన్నీ అంతే. ఇంకా ఇలా పిచ్చిన కొట్టు బతకడమే. ఇక్కడ కొంతమంది చూడండి, అట్టిపళ్ళు పట్టుకొచ్చారనుకో ఇంట్లోకి, అక్కడ ఉంటాయా ముందు కొంచెం కుళ్ళిపోయి ఉంటుంది, అది తింటాడు. కుళ్ళు బతుకంటే ఇదే. అది వదిలేరదా, శుభ్రంగా ఉన్న తిను. ఇది రేపటికి పాడైపోతుందేమో అని తింటాడు, పాడైందే తిన్నాడు. రేపటికి ఇంకోటి పాడవుతుంది, మళ్ళీ అది తింటాడు. వీడు బతుకంతా పాడవుతూనే ఉంటుంది ఇలాగా. నీకో విషయం తెలుసా? చెప్పకుండా ఎలా తెలుస్తుంది? అలా గొంతు చించుకుని అరుతావే, చెప్పి సావచ్చు కదా. ఎక్కడికి రావచ్చు దొంగ నా కొడక? అట్లక్కడ ఎర్రగా కాల్చి పిర్ర మీద వాతలు పెడతాను దొంగ నా కొడక. ఇంట్లో పనులని నువ్వు చేస్తావు వస్తే నేను చచ్చి 3 రోజులు అయ్యింది. చత్తే సావు. ఎవడికి నాకేమన్నా చెప్పి వచ్చావా? నాకేమన్నా ఆస్తి రాసి ఇచ్చావా? దెయ్యం పట్టినోడ్లాగా నవ్వేంటి? గొంతులో విక్స్ బిల్లు పాడేసుకో. ఆ నవ్వేని నాకు చచ్చిపోతున్నావు. నా దేహం కుళ్ళిపోయింది. అందుకే రోజు సబ్బుతో మంచిగా రుద్దుకుని స్నానం చేయమని చెప్పేది. సరిగ్గా స్నానం చేయకపోతే అలాగే దేహాలు అయ్యి కుళ్ళిపోతాయి. వదలకపోతే చీపురు కట్ట తిరిగేసి ముడ్డు మీద వాతలు పెడతాను. ఒకసారి చెప్తే అర్థం కదా నీకు? మేము బొమ్మలు అయ్యి కొను. నువ్వు బొమ్మలు అయ్యి అమ్ముకోవాలంటే పక్క వీధిలోకి వెళ్ళి అమ్ముకో. మా ఇంట్లో చిన్నపిల్ల ఎవరు లేరు. పొద్దున్నే బొమ్మలు అని అమ్ముకుంటున్నాను. మీ మెడలో ఉన్నది ఏంటండి? ఇదా ఐడి కార్డ్. ఒక్కసారి ఇలా వేరా వెయ్. ఇంత టెన్షన్ లో ఏం రాదు సార్. పర్వాలేదు, వస్తుంది, ట్రై చేయి. రావట్లేదు సార్. వస్తుంది, వెయ్. సార్ నన్ను ఇంత హింస పెట్టే బదులు ఒక ₹10 పెడితే విజిల్ వస్తుంది, తెచ్చుకొని ఊదుకోవచ్చు కదా సార్. అలా లుక్ స్టే చేయకండి సార్, ప్లీజ్ సార్.